أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وما خلقنا السماوات والأرض وما بينهما إلا بالحق وإن الساعة لآتية فاصفح الصفح الجميل إن ربك هو الخلاق العليم صدق الله العظيم. అనంత కరుణామయుడ అపార కృపాశీలుడైన సృష్టి ప్రభు అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించునుగాక. ఆమేన్. ఇంతవరకు మనము మానవులందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభు అల్లాహ్ తన చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై నేటికి సుమారు 1500 సంవత్సరాలకు పూర్వం అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 15వ అధ్యాయం 85వ వాక్యం యొక్క రబిమూలమును విన్నాము. సోదరులారా, సోదరులారా, ఈ వాక్యాలలో సృష్టి ప్రభువు కొన్ని సత్యాలను గురించి తెలియజేస్తూ సూటైనటువంటి ప్రశ్నలను కూడా ఇక్కడ సంధిస్తున్నాడు. మనలో ప్రతి ఒక్కరం కూడా మన బుద్ధిని, జ్ఞానాన్ని ఉపయోగించి వీటి గురించి ఆలోచన చేయాలి అని దైవం తెలియజేస్తున్నాడు. నేను భూమిని, ఆకాశాలను, వాటిలో ఉన్నటువంటి సమస్తాన్ని సత్యం పునాదిగా తప్ప మరొకటి పునాదిగా నేను సృష్టించలేదు అంటున్నాడు. సోదరులారా, ఈ భూమిని, ఈ ఆకాశాన్ని, భూమి ఆకాశాల మధ్యలో ఉన్నటువంటి సమస్తాన్ని, దైవం కురిపిస్తున్నటువంటి అనుగ్రహాలను, మరి ఈ అందమైనటువంటి ప్రకృతిని మనం ఒకసారి పరిశీలనతో చూసినట్లయితే ప్రతీది కూడా ఒక క్రమబద్ధంగా, ఒక నియమబద్ధంగా, ఒక లక్ష్య సహితంగా ఉన్నట్లు మనం చూస్తాం. లక్ష్యరహితంగా మరి ఉన్నట్లుగా ఏది కూడా మనం గమనించం సోదరులారా. మరి ప్రతీది కూడా తన స్థాయి మేర, దైవం తనకు విధించినటువంటి విధి మేర అది పనిచేస్తూ పోతుంది. సూర్యుడిని చూస్తాం మనం. ఏ రోజు కూడా, ఏ ఒక్క క్షణం కూడా మరి క్రమరాహిత్యాన్ని మనం ఎంత మాత్రం కూడా ఆ ఉదయించడంలో కానీ, అస్తమించడంలో కానీ చూడము. మరి మనము చూస్తాం, ప్రకృతిని మనము పరిశీలన చేసినట్లయితే మరి వానలు కానివ్వండి, లేకపోతే ఎండలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎంత క్రమబద్ధంగా, ఎంత నియమబద్ధంగా వస్తుంటాయో, వెళ్తుంటాయో అనుదినం కూడా మనము గమనిస్తూనే ఉంటాము. కానీ మన బుద్ధి, మన వివేకము మరి ఏమాత్రం కూడా చేయనివ్వదు, చేయలేము, మనం చెయ్యము ఎన్నడూ కూడా. ఈ విధంగా ప్రకృతిని చూసి పరవశించిపోతుంటాడు మనిషి. ఫోటోలు తీసుకుంటూ ఉంటాడు, తమ సెల్ ఫోన్స్లో పెట్టుకుంటూ ఉంటాడు. కానీ ఈ అందమైనటువంటి సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త ఎంత మాత్రం కూడా అతనికి జ్ఞాపకం రాడు. మరి ఇంతకు మించి కృతజ్ఞత మరొకటి ఉంటుందా సోదరులారా? మనము మన నిత్య జీవితంలో ఏదైనా ఒక చిన్న సహాయాన్ని ఎవరి నుండైనా పొందామనుకోండి, మనం వెంటనే అతనికి కృతజ్ఞతలు తెలుపుతాం, థ్యాంక్స్ చెప్తాం. మనిషి నైజం అది. కానీ ఎన్ని అనుగ్రహాలు మనకు అడగకుండానే దైవం కురిపిస్తున్నాడే. ఆయన ఉదయించకపోతే, ఆయన ఈ ఉదయాన్ని తీసుకురాకపోతే 24 గంటలు కూడా చీకటిగా పెట్టినట్లయితే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఎప్పుడైనా మనం ఆలోచన చేశామా? మరి 24 గంటలు కూడా ఈ వెలుగే ఉన్నట్లయితే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఎప్పుడైనా మనం ఆలోచన చేశామా? ఈ విధంగా సోదరులారా, పగటిని, రెయ్యిని ఆయన క్రమమైనటువంటి పద్ధతిలో తిప్పుతున్నాడు. ఈ విధంగా మనం అడగకుండానే అనేక అనుగ్రహాలు మనము అనుభవిస్తూ ఉన్నాం. ఉదాహరణకు చూడండి, గాలినే మనము పీల్చుకుంటూ ఉంటాం. సోదరులారా, ఈ గాలి అనేది దీని యొక్క విలువ ఎంతో మనకు తెలియడం లేదు. కానీ మరి ఐసీయూ పేషెంట్కి ఆక్సిజన్ యొక్క విలువ ఆ ఐసీయూలో ఉన్నటువంటి పేషెంట్కి తెలుస్తుంది. ఈ రోజున ఒక సిలిండర్ను మనం 800 పెడితే కానీ కొనుక్కోలేము. అలాంటిది రోజుకి 3 సిలిండర్లు
కొంటే కానీ అతను గాలి పీల్చుకునే పరిస్థితి ఐసీయూ పేషెంట్కి ఉంటుంది. ఈ విధంగా సోదరులారా, గాలిని కొనుక్కునే పరిస్థితి వస్తే మనలో ఏ ఒక్కరైనా ఆ విధంగా చేయగలిగి ఉండేవారా సోదరులారా? ఒకసారి ఆలోచన చేయండి. ఈ విధంగా మనము అడగకుండానే దైవం అనేక అనుగ్రహాలు మనకు కురిపిస్తున్నాడు. కానీ మన బుద్ధి ఏమిటంటే ఆ అనుగ్రహాలను గురించి ఆలోచన చేస్తున్నాము, వాటికి పూజ చేస్తున్నాము, వాటికి ఆరాధన చేస్తున్నాము. కానీ అనుగ్రహాలు కురిపిస్తున్నటువంటి దైవాన్ని కానీ మరి ఆ సృష్టి ప్రభువును కానీ ఎన్నడూ కూడా మనం ఆలోచన చేయం. దైవం తెలియజేస్తున్నాడు సోదరులారా, మనము ఆయనను ఆరాధించకపోయినా, గుర్తించకపోయినా సత్యం ఏమిటంటే ఈ భూమి ఆకాశాలను, ఈ సమస్తాన్ని సృష్టించింది కేవలం ఒకే ఒక్క దైవము. ఆయన సత్యం పునాదిగా ఇది సృష్టించాడు. ఏదో చిన్నపిల్లలు ఆట వస్తువులను తయారు చేసుకున్న మాదిరిగా ఈ భూమిని ఆకాశాలను తయారు చేసేసి, మనుషులను తయారు చేసేసి మనకు బాధలు కల్పించి ఆయన ఆనందించడము, ఈ విధంగా సోదరులారా లక్ష్యరహితంగా చిన్నపిల్లల మాదిరిగా దైవం ఎంత మాత్రం కూడా ఈ భూమిని ఆకాశాలను మనలను ఎంత మాత్రంలో సృష్టించలేదు. ప్రతీదీ కూడా ఒక లక్ష్య నిమిత్తము, ఒక గమ్యంతో అవి నడుస్తున్నాయి. మనిషికి కూడా ఒక లక్ష్యం ఉన్నది సోదరులారా. అదేమిటి? ఎవరి కారణంగా మనము మన మాతృగర్భంలో పిండాలుగా మారి, పిండాలుగా రూపుదిద్దుకుని ఆ తర్వాత సంపూర్ణమైనటువంటి మానవునిగా బయటకు వచ్చాము, ఎవరి కారణంగా మనము ఈ అనుగ్రహాలు పొందుతున్నాము, ఎవరి కారణంగా మనము గాలిని పీల్చుకుంటున్నాము సోదరులారా, ఆ దైవాన్ని మనము గుర్తించాలి, ఆయనను అన్వేషించాలి. మన పూర్తి జీవితాన్ని ఆయనకు సమర్పణ చేసుకుని ఆయన ఆజ్ఞమైన జీవితం గడపాలి. మరి ఆయన నిర్ణయించినటువంటి ధర్మాన్ని ఈ భూమి మీద సంస్థాపన చేయాలి. ఇటువంటి మహత్తరమైనటువంటి లక్ష్యంతో దైవము మనిషిని పుట్టించాడు. కేవలము తినడము, తిరగడము, ఈ విధంగా పడుకోవడము, దీనికోసం సోదరులారా మరి అనేకమైనటువంటి జీవజాలను మనం చూస్తాం. ఒక లక్ష్యం అంటూ ఉండదు, అవి అలాగే తిరుగుతూనే. మనిషి కూడా ఈ విధంగా గమ్యరహితంగా, లక్ష్యరహితంగా తిరిగినట్లయితే మనకు ఆ జీవజాలానికి ఏ మాత్రం కూడా మరి తేడా ఉండదు. మరి దైవం తెలియజేస్తున్నాడు, తీర్పు గడియ అనేది ఒకటి నిశ్చయంగా రానున్నది. కనుక ఓ ప్రవక్త, మీరు వీరి చేష్టలను పెద్ద మనిషి తరహాలో మన్నించండి. నిశ్చయంగా మీ ప్రభువు అందరినీ సృష్టించినవాడు, అన్నీ కూడా తెలిసినవాడు. ఈ విధంగా సోదరులారా, దైవ ప్రవక్తల యొక్క బాధ్యత కేవలము సత్యాన్ని గురించి తెలియచెప్పడమే. ఈ విధంగా మన మీద కూడా ఒక బాధ్యత ఉన్నది. అది సత్యాన్ని నలుగురికి కూడా చెప్పడము, ఎవరి చేత కూడా బలవంతంగా ఒప్పింపజేయడము, మరి బలవంతంగా అనుసరింపజేయడం అనేది ఎవరి చేతుల్లో కూడా లేదు. ఎందుకంటే కేవలము సత్య మార్గంలోనికి తీసుకురావడం అనేది ఆ సృష్టి ప్రభు చేతిలోనే ఉన్నది. అయితే మనిషిగా మన కర్తవ్యం ఏమిటంటే మనకు తెలిసినటువంటి సత్యాన్ని, మనకు తెలిసినటువంటి ఆ ధర్మాన్ని నలుగురికి పంచడము, నలుగురికి తెలియజేయడం అనేది. సోదరులారా, దైవం తెలియజేస్తున్నాడు, మరి ఈ విధంగా ఎప్పుడైతే సత్యాన్ని గురించి మనము ప్రచారం చేస్తామో, ధర్మాన్ని గురించి చెప్పడం మొదలు పెడతామో, నిశ్చయంగా అది కొంతమందికి కంటుకింపుగా ఉంటుంది. వారు దానిని వ్యతిరేకించడం మొదలు పెడతారు. మరి అటువంటి సందర్భంలో దైవం తెలియజేస్తున్నాడు తన ప్రవక్తకు, మరి పెద్ద మనిషి తరహాలో మీరు మన్నించండి, సహనాన్ని వహించండి, మీ పని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి. మరి సోదరులారా, దీని తర్వాత దైవం తెలియజేస్తున్నాడు, మేము నీకు 7 వాక్యాలను ఇచ్చాము, అవి మాటి మాటికి పఠింపదగినవి. ఇంకా మహత్తరమైనటువంటి అంతిమ దైవ గ్రంథం ఖురాన్ను కూడా ప్రసాదించాము అంటున్నాడు. ఇవి అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో మరి మొట్టమొదటి అధ్యాయంలో ఉన్నటువంటి వాక్యాలను గురించి దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఈ వాక్యాలలో సృష్టి ప్రభు ఒక ప్రార్థనను తన మానవాళికి నేర్పాడు. ఏ విధంగా నన్ను ఆరాధించాలి, ఏ విధంగా నన్ను పొగడాలి, ఏ విధంగా మీరు నాకు ప్రార్థన చేయాలి అని ఒక ప్రార్థనను దైవం నేర్పడం జరిగింది. మరి ఆ ప్రార్థనలో మరి మనిషి తన దైవాన్ని ప్రార్థిస్తాడు, ఓ దైవమా, నీవు అనంతమైనటువంటి కరుణామయుడివి, మరి నీవు సకల లోకాలకు కూడా ప్రభువువి, మరి నేను ఒక వాగ్దానాన్ని చేస్తున్నాను, నేను నిన్నే ఆరాధిస్తాను, సహాయం కొరకు నిన్నే అర్థిస్తాను అని వాగ్దానం చేసి ఒక ప్రార్థనను చేస్తాడు, ఒక కోరికను కోరతాడు. అదేమిటి? ఓ దైవమా, నాకు మంచి మార్గాన్ని చూపించు. ఇదే ప్రార్థన మనము వేదాల్లో కూడా చేస్తాం. మరి తమసోమ జ్యోతిర్గమయ, నన్ను చీకటి నుండి వెలుగులోనికి తీసుకురా, మృత్యోర్మ అమృతంగమయ, మృత్యువు నుండి నన్ను జీవంలోనికి తీసుకురా అని చెప్పేసి
అదే విధమైనటువంటి ప్రార్థనను దైవం అంతిమ దైవగ్రంథం ఖురాన్లో కూడా నేర్పాడు. ఇహ్దిన సిరాతల్ ముస్తఖీం, ఓ దైవమా నాకు మంచి మార్గాన్ని బోధించు, చెడు మార్గం నుండి నన్ను రక్షించు. ఎందుకంటే ప్రపంచమంతా కూడా చెడు అలుముకుంది, చెడు వైపులకు ఆకర్షించే అనేకమైనటువంటి అంశాలు ఇక్కడ నన్ను మార్గాన్ని తప్పిస్తున్నాయి. వీటి నుండి నన్ను రక్షించు, నన్ను మంచి మార్గంలో స్వర్గ మార్గంలోనికి నన్ను తీసుకుని వెళ్ళు. మరి ఎవరిపైనైతే నువ్వు అనుగ్రహాలు కురిపించావో, ఎవరైతే నీ కారుణ్యాన్ని నోచుకున్నారో అటువంటి దైవదాసుల మార్గాన్ని నాకు చూపించు. మరి ఎవరైతే నీ ఆగ్రహానికి గురయ్యారో, నీ కారుణ్యానికి దూరంగా వెళ్ళిపోయారో అటువంటి వారి మార్గం నుండి నన్ను దూరంగా ఉంచు అని ఒక ప్రార్థనను దైవం నేర్పాడు. మరి సోదరులారా, ఈ రోజున ఈ ప్రార్థన ఈ భూమి మీద అనుక్షణం కూడా పట్టింపబడుతూనే ఉంటుంది. ఈ విధంగా అనేక దేశాలు మనకున్నాయి. ప్రతి దేశంలో కూడా మరి ముస్లిం సోదరులు తమ నమాజులో ఈ 7 వాక్యాలను పఠించకుండా తమ నమాజులను ఎంత మాత్రం కూడా ముగించలేరు. తప్పనిసరిగా పఠించవలసినటువంటి వాక్యాలు. అందుకనే ఈ భూగోళం మీద ఏదో ఒక మూల అనుక్షణం కూడా మరి ఈ వాక్యాలు పఠింపబడుతూనే ఉంటాయి. ఇంకా సోదరులారా, దైవము ఒక ప్రధానమైనటువంటి మాటను ఇక్కడ తెలియజేస్తున్నాడు. అదేమిటంటే, మేము కొంతమందికి ఈ ప్రపంచంలో ఐహిక సంపదలను ఇస్తాము, వాటిని మీరు కన్నెత్తి కూడా చూడకండి. ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు? ఎవరైతే మరి ఈ ప్రాపంచిక తలుకు బెలుకుల నుండి తనను తాను రక్షించుకోవాలనుకుంటాడో, ఎవరైతే తనను తాను దైవానికి సమర్పించుకుంటాడో, ఎవరైతే మరి మరణానంతర జీవితం పట్ల మరి ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటాడో, మరణానంతరం నేను సాఫల్యం చెందాలి అన్న ఆశను, కోరికను ఎవరైతే కలిగి ఉంటాడో, దైవము అటువంటి విశ్వాసులకు ఒక హితబోధ చేస్తున్నాడు. అదేమిటి? ప్రపంచంలో నేను కొంతమందికి అనేక ఐహిక భోగాలను ఇస్తాను. మరి ఈ భోగాలు పొందిన వారిలో దైవాన్ని విశ్వసించని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. దైవానికి అనేక మందిని సాటి కల్పించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మరి అనేకమైనటువంటి చెడు మార్గాలు చేస్తూ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఎందుకు ఇస్తున్నాడు దైవం వాళ్లకు? మరి తెలియజేస్తున్నాడు, నేను వారిని పరీక్షించడానికి నిమిత్తమే ఇస్తున్నాను. చివరికి భయంకరమైనటువంటి నరకం వైపునకు వాళ్ళని తీసుకుని పోతానంటున్నాడు. ఈ విధంగా సోదరులారా, మరి విశ్వాసులకు ఒక హితబోధ చేస్తున్నాడు. అదేమిటి? ఈ ప్రాపంచిక వైభోగాల వైపు మీరు వాటి గురించి ఆలోచన పక్కన పెట్టండి, కనీసం కన్నెత్తి కూడా చూడకండి. ఎందుకంటే వారికి నేను పరీక్షించడానికి నిమిత్తమే ఇచ్చాను. సోదరులారా, ఈ విధంగా కలిమి లేమి అనేది దైవము మరి ఒక పరీక్ష నిమిత్తం మనిషికి ప్రసాదించడం జరిగింది. డబ్బు ఉన్నవాడికి పరీక్షే, డబ్బు లేనివాడికి కూడా పరీక్షే. డబ్బు ఉన్నవాడికి ఈ ధనాన్ని దైవము మరి నాకు ప్రసాదించాడు, నేను ఆయన మార్గంలో ఖర్చు చేయాలి అని ఆలోచన చేస్తాడా, లేక ఇంకా ఈ ధనాన్ని సంపాదించడానికి, మరింత ధనాన్ని సంపాదించడానికి మరి అతను అవినీతి మార్గాలు తొక్కుతాడా అనేది అతనికి పరీక్ష. ఈ ధనం దైవం ప్రసాదించినటువంటి ఈ ధనంలో దాసుల హక్కులు అతను చెల్లిస్తాడా లేదా అనేది అతనికి పరీక్ష. మరి ధనం లేనివానికి పరీక్ష, ఇతను సహనాన్ని వహిస్తాడా లేకపోతే దైవంతో ఫిర్యాదు చేస్తాడా, నన్ను ఎందుకు ఈ విధంగా పుట్టించావు అని ఇతను ఫిర్యాదు చేస్తాడా అనేది అతనికి పరీక్ష. సోదరులారా, మనం అందరం కూడా, ప్రతి ఒక్కరం కూడా మన స్థాయి మేర పరీక్షలు ఎదుర్కొంటూనే ఉన్నాము. మనకు 100 రూపాయలు ఉన్నట్లయితే 100 రూపాయలకు సంబంధించినటువంటి పరీక్షను మనం ఎదుర్కొంటాము. 1,00,000 రూపాయలు ఉన్నట్లయితే 1,00,000 రూపాయలకు సంబంధించినటువంటి లెక్కను మనం అప్పచెప్తాము. కాబట్టి 1,00,000 రూపాయలు ఉన్న వ్యక్తికి 100 రూపాయల గురించి, లేకపోతే 100 రూపాయలు ఉన్న వ్యక్తికి 1,00,000 రూపాయల గురించి దైవం అడగడు. సోదరులారా, మనకు ఎంతైతే దైవము స్తోమతని ఇచ్చాడో, తాహతుని ఇచ్చాడో, ధనాన్ని ఇచ్చాడో అంత మేర మనము పరీక్షిస్తాడు, అంత మేర మనము సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. సోదరులారా, ఇంకా చివరిగా దైవం తెలియజేస్తున్నాడు, వారి స్థితికి ఎంత మాత్రం కూడా బాధపడకు, వారిని విడిచిపెట్టి విశ్వాసుల వైపునకు మొగ్గు. ఎందుకంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా మరి దైవ ఆగ్రహం నుండి తప్పించుకోవాలి, దైవానుగ్రహానికి నోచుకోవాలి, అందరూ కూడా స్వర్గానికి వెళ్ళాలి అన్న ఆశతోటి మరి అనేక విధాలుగా ప్రయత్నం చేసేవారు. అందరికీ ఏదో విధంగా నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసేవారు. వారు రానప్పుడు ఎంతగానో మనసులో బాధపడేవారు. అరే, నా అనుచర సమాజంలో ఒక వ్యక్తి మరి దైవానికి దూరంగా వెళ్ళిపోతున్నాడే అన్న బాధను ఆయన చూపించేవారు. దైవం ఇక్కడ సముదాయిస్తున్నాడు, వారి స్థితికి బాధపడకు, నీ బాధ్యతను నెరవేర్చావు. మరి ఎవరైతే విశ్వాసులై ఉంటారో వాళ్ళను గురించి ఆలోచన చెయ్యి, వాళ్ళ వైపునకు మొగ్గు.
అని చెప్పి చివరిగా నేను స్పష్టంగా హెచ్చరించేవాడిని మాత్రమే అని చెప్పు వాళ్ళతోటి అని సృష్టి ప్రభు ఇక్కడ తన ప్రవక్తను మరి ఈ విధంగా నిర్దేశిస్తున్నాడు. సోదరులారా, మరికొన్ని విషయాలు మనం రేపు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. ఏ విషయాలైతే ఇక్కడ మనం వింటున్నామో వీటి పట్ల ఆలోచన చేసే మహాభాగ్యాన్ని, జ్ఞానాన్ని సృష్టి ప్రభు వల్ల అందరికీ ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దావనా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.